జై ఎల్లమ్మ తల్లికి మేమైతే గుడికి వచ్చేసినాం. మా అమ్మగారు వాళ్ళు బోనం చేస్తారంటే ఇంకా మా ముగ్గురు వదినలు అయితే బోనం పూజించడంలో బిజీ ఉంటారు. మా అమ్మ అయితే వేపాకులు దుంచుతుంది. మా పొట్టోడైతే ఇంకా పండు తినడంలో బిజీ అయిండు. నడిపొద్దున అయితే చెట్టుకు బొట్టు పెట్టడంలో బిజీ అయింది. ఇంకా చిన్నొద్దున అయితే ఒక్కొక్కరిగా అమ్మవారి బొట్టు పెడుతుంది అనమాట. పెద్దొద్దున అయితే కాళ్ళకు పసుపు పెడుతుంది. మేనత్త అయితే ఇక కంకణాలు కడుతుంది ఒక్కొక్కరిని పిలిచి. ఇట్లా రాఖీ పండుగ చేసుకున్నట్టు అయితే కట్టుకుంటారు వీళ్ళైతే కంకణాలు. ఇట్లా ఒక్కొక్క పని చేస్తేనే కదా అవుతుంది. మొత్తానికైతే బోనం చేసుడు అయింది. బోనానికి మొత్తం సవరిస్తారు అనమాట. అందరు వెయిట్ చేస్తారు ఇంకా కాలేదనా. మా పెద్దన్నకి చెప్పినాం కడవ తీసుకురాపో నీళ్ళు తీసుకురాపో అని చెప్పేసి. ఇంకా జీవం అయితే ఉండాలి కదా బోనం జరుగుతున్నప్పుడు. ఇంకా మొత్తానికి పూజ చేసేసినాక మా డాడీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా వచ్చి మొక్కుకున్నాం. ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, చిత్తరమ్మ తల్లి, ఇట్లా నాగులమ్మ తల్లి 4 గుడులు అయితే ఇక్కడ ఉంటాయి చిత్తరమ్మ టెంపుల్లా. అందరం ప్రతి ఏటా వచ్చి ఇక్కడ బోనం చేసుకుంటాం అనమాట. ఇట్లా అందరం మొక్కిన తర్వాత మా డాడీ అయితే మా పెద్దొద్దునకి, చిన్నొద్దునకి, నడిపొద్దునకి బోనం అయితే ఎత్తుకున్న తర్వాత గుడి లోపలికి అయితే వెళ్తున్నాం మొక్కడానికి. అమ్మని చూడంగానే చాలా మంచిగా అనిపించింది. తల్లికి మొక్కి బయటికి వచ్చి బోనాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినాక నైవేద్యంగా అమ్మవారికి సాకలు వేయడం అయింది. నైవేద్యం పెట్టడం కూడా జరిగిపోయింది. చల్లగా చూడు తల్లి ఎల్లమ్మ తల్లి అని చెప్పి అందరం బయట కూర్చొని గుడి బయట నమస్కారం చేసుకున్నాం. మొత్తానికైతే మొత్తం బోనం అయిపోయాక బోనం అన్నం ప్రసాదంగా తినేసి ఇంటికైతే వచ్చేసినాం. ఇట్లాంటి ఫ్యామిలీ వీడియోస్ చాలా వస్తుంటాయి. చూస్తుండండి. డూ ఫాలో. థ్యాంక్ యూ ఆల్.